అందరికీ నమస్కారం. ఉదయం పూట తెల్లవారుజామున లేకపోతే లేచిన తర్వాత యోగా చేసేవారు ఏ ఆహారాలు తీసుకోకుండా ఖాళీ కడుపు మీద యోగా చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో ఆడవారికి ఉదయం పనుల వల్ల యోగా కుదరదు కాబట్టి వాళ్ళు పిల్లల్ని పంపించేశాక అప్పుడు యోగా చేద్దాం అనుకుంటారు. 9-10కి మరి టిఫిన్ తిని యోగా చేయలేము కాబట్టి జ్యూస్ తాగి యోగా చేసుకోవచ్చు. జ్యూస్ తాగితే ఎంతసేపటికి చేసుకోవాలి? లేకపోతే ఈవినింగ్ ఏదైనా 4-5కి జ్యూస్ తాగుతాం, అప్పుడు ఎంతసేపటికి యోగా చేసుకోవాలి? జ్యూస్ తాగిన 5-10 నిమిషాల తర్వాత చేసినా ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకు అంటే జ్యూస్ ద్రవాహారం కాబట్టి జ్యూస్ తాగితే 200-300 ml తాగుతాం. అందుకని అదేమీ మన పొట్టలో ప్రెషర్ క్రియేట్ చేయదు, దానివల్ల యోగాకేమీ ఆటంకం ఉండదు. 10 నిమిషాలు ఎందుకన్నానంటే జ్యూస్ స్పీడ్గా తాగేయకూడదండి, లాలాజలం కలవదు, జీర్ణాది రసాలు సరిగా ఊరవు. మెల్లగా తాగుతుంటే 5-10 నిమిషాల సేపు అప్పుడు ఇక్కడ డైజెషన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా డైజెస్టివ్ జ్యూసెస్ సిక్రీట్ అవుతాయి. జ్యూస్ వెళ్ళేసరికి క్రిములను చంపే మెకానిజం బాగా జరుగుతుంది. అందుకని 5-10 నిమిషాలు అట్లా మెల్లగా జ్యూస్ తాగిన వెంటనే మీరు యోగా చేసుకోవచ్చు. అటు పండ్ల రసం తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, ఇంకేదైనా మిక్స్డ్ ఫ్రూట్ చేసాను ఇట్లాంటివి తాగి వెజిటబుల్ జ్యూస్ తాగైనా మీరు యోగా చేసేసుకోవచ్చు. అంటే ఉడికిన ఆహారాలు సాలిడ్స్ ఫుడ్స్ తిని వెంటనే యోగా చేయవద్దు. లిక్విడ్ డైట్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తాగి మాత్రం యోగా చేసుకోవటం వల్ల నష్టమేమి ఉండదు. ఎప్పుడైనా ఫ్రూట్స్ తిని యోగా చేయాలంటే కూడా చేయొచ్చు, కాకపోతే ఫ్రూట్స్ బాగా నమిలి స్లోగా తిని అప్పుడు చేయండి. గబగబా మింగేశారనుకోండి పొట్ట హెవీగా అయిపోతే పొట్టలో ప్రెషర్ ఉంటుంది మరియు బ్రీతింగ్ కూడా సరిగా వెళ్ళదు. అందుకని ఫ్రూట్స్ తింటే ఒక 1/2 అవర్ 45 minutes 1 hour ఆగాక యోగా చేయటం మంచిది. చూస్తారైతే వెంటనే ఫ్రూట్స్ తింటే మాత్రం అంత గ్యాప్ ఇస్తే మంచిది. పొట్ట ఫ్రీగా ఉండాలి, కదపటానికి వంగటానికి తిరగటానికి అన్ని అనుకూలంగా ఉండాలని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ఇలాంటివి చేస్తే మంచిదన్నమాట. నమస్కారం.